తూర్పుగోదావరి జిల్లా గోకవరంకు చెందిన విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడు కంబాల శ్రీనివాసరావు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వరలక్ష్మి కానుక రాజానగరంలో కొనసాగుతోంది. జగంపేట, రాజానగరం, లంపచోడవరం నియోజకవర్గాలలోని 50 గ్రామాలకు చెందిన మహిళలకు 4000 బంగారు వరలక్ష్మి రూపులు, 90,000 పట్టు చీరలను పంపిణీ చేశారు. సనాతన ధర్మ గొప్పతనాన్ని వివరించడంతో పాటు ప్రధాని మోదీ కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్తున్నామని కంబాల శ్రీనివాసరావు తెలిపారు. తగలేదు వాళ్ళు వేదిక మీదకి వస్తే వాళ్ళకి మాస్టర్ చీరలు ఇచ్చేయడం జరుగుతుంది. చీరల జాకెట్ కుట్ల మీరు మా వాళ్ళు వస్తారు, ఆ ఫస్ట్ వాళ్ళు లేకుంటారు. నిన్న రంపాలలో 10 అడపా వరలక్ష్మి రాంబాబు గారి భార్య సంవత్సరం ప్రతిష్టాత్మకంగా నిర్వర్తించేటువంటి బంగారు వరలక్ష్మి కానుక అనే ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఆ ప్రోగ్రాము ఈ సంవత్సరం బంగారు వరలక్ష్మి 4 గా మేము ప్రారంభించడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం ప్రత్యేకంగా డిజైన్ చేసిన కార్యక్రమం ఏంటంటే కంబాల కానుక వనితల వేడుక అనే కార్యక్రమాన్ని డిజైన్ చేసి దాంట్లో పట్టు చీరలు పంపిణీ చేసే కార్యక్రమాన్ని మేము 1,00,000 చీరలు పంచిపెట్టాలని టార్గెట్ గా చేసుకున్నాం. ఈ కార్యక్రమాన్ని 11వ తారీఖు జూలై 2026 నాడు స్టార్ట్ చేశాం. 2 ఆగస్టు వరకు కూడా ప్రత్యేకమైన గ్రామాలకు ఇవ్వడం జరిగింది. దీంట్లో భాగంగా మేము ఇప్పటి వరకు కూడా అంటే బంగారు వరలక్ష్మి కానుకతో కలిపి బంగారు కానుక వనితల వేడుక అనే కార్యక్రమం రెండింటినీ కలిపి 2వ తారీఖు నుంచి కలిపి చేయడం ఇప్పటి వరకు 70,000 పట్టు చీరలు మేము ఇవ్వడం జరిగింది. 1,00,000 చీరలు టార్గెట్ పెట్టుకున్నాం. 85,000 పట్టు చీరలు ఇవ్వడం జరుగుతుంది. అన్నిటికన్నా హైయెస్ట్ నేను కిర్లంపూడిలో 6,000 అనుకుంటే నిన్న రంపచోడవరం ఒక్కరోజే 10,000 మంది వచ్చారు. 4,000 రూపులు ఈ జగ్గంపేట, రాజానగరం, పోలవరం నియోజకవర్గాల్లో 4,000 రూపాయలు ఇప్పటిదాకా మేము ప్లాన్ చేసి పెట్టాం. అది ఇప్పటిదాకా 2,600 దాకా 2,700 దాకా అయినాయి. ఇప్పుడు వితరణ చేయడం జరిగిపోయింది. చీరలు 70,000 ఇక్కడ కూడా ఇచ్చేస్తే దాదాపుగా 12,000 నుంచి 15,000 చీరలు ఈ 3 రోజుల్లో ఇవ్వడం జరుగుతుంది. అంటే 82 నుంచి 85,000 టోటల్ పట్టు చీరలు ఈ కంబాల కానుక వనితల వేడుక అనే కార్యక్రమం చీరల కార్యక్రమం ఒకటి జరుగుతుంది. అడపా వరలక్ష్మి రాంబాబు గారి భార్య చూడండి.